పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. చెరువును ఆక్రమించి కట్టుకున్న ఇళ్లను అధికారులు కూల్చివేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఇళ్లను ఖాళీ చేయాలని ఇప్పటికే కోర్టు ఆదేశాలున్నా ఖాళీ చేయకపోవడంతో కూల్చివేతలు చేపట్టారు. అటు కూల్చివేతలను అడ్డుకోవడంతో బాధితులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే బాధితులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మాధవి, పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపూరిలో గత 30 ఏళ్లుగా కొంతమంది ఆ చెరువు కట్టను ఆక్రమించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి చెరువు కట్ట నుంచే స్థానిక మత్స్యపూరి కాలనీ వాసులంతా కూడా రైతులంతా కూడా పొలాలకు వెళ్లాల్సి ఉంటుంది. పొలాలకు వెళ్లే సమయంలో రైతులకి వాళ్ళు చెరువు కట్టను ఆక్రమించుకున్న సమయంలో వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పి చెరువు కట్టను ఖాళీ చేయాలని చెప్పి కోరిన సందర్భంలో వాళ్ళంతా కూడా వ్యతిరేకించడం జరిగింది. అయితే ఆ అంశం పైన 2002వ సంవత్సరంలోనే రైతులంతా కలిసి కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే కోర్టు తీర్పు గత 4 సంవత్సరాల క్రితం కోర్టు తీర్పు వచ్చింది. వెంటనే వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి అక్కడ సర్వే చేయించి ఆ చెరువు కట్టనంతా కూడా ఖాళీ చేయించాలని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా అప్పటి నుంచి అధికారులు కొంత అలసత్వం వహించి అప్పటి నుంచి కూడా కోర్టు తీర్పును అమలు చేయలేదు. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది రైతులు మళ్ళీ తిరిగి కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు అంతా కూడా రైతుల మీద కలెక్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే చెరువు కట్టను సర్వే చేయించి ఆ చెరువు కట్టను అక్కడ ఉన్న ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చేది. ఈ ఆదేశాల నేపథ్యంలోనే అధికారులు ఈ ఉదయం నుంచి చెరువు కట్టను ఖాళీ చేయించేందుకు అక్కడ ఆక్రమించుకుని ఉంటున్నటువంటి దాదాపు 27 కుటుంబాలకు చెందిన వారిని అందరూ కూడా ఖాళీ చేయించే ప్రక్రియ మొదలుపెట్టారు. అయితే వారికి ఖాళీ చేయించే సమయంలో వారికి అదే గ్రామంలో ఇళ్ల స్థలాలు 27 మందికి కేటాయిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారులంతా కూడా అధికారులను వ్యతిరేకించడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసు బలగాలతో అధికారులు ఆ చెరువు కట్టను హైకోర్టు ఆదేశాల మేరకు ఖాళీ చేయించే ప్రక్రియ అయితే కూడా చేపట్టారు. ప్రస్తుతం అధికారులకు స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా సహకరించిన నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితుల నుంచి కూడా ఉపశమనం కలిగి అందరూ కూడా స్వచ్ఛందంగా ఖాళీ చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇలా వీరవాసరం మత్స్యపురంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ చెరువును ఆక్రమించి కట్టుకున్న ఇళ్లను కూల్చివేశారు అధికారులు. ఈ నేపథ్యంలోనే అక్కడ నుండి వారికి అలాగే అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇళ్లను ఖాళీ చేయాలని ఇప్పటికే కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. అయితే నోటీసులు ఇచ్చినా కూడా ఇల్లు ఖాళీ చేయలేకపోవడంతో కూల్చివేతలు ప్రారంభించారు అధికారులు. బాధితులకు అధికారులకు మధ్య ఈ నేపథ్యంలో వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే అక్కడ ఉన్న వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని అధికారులు చెప్పడంతో కొంత అయితే ఇప్పుడు తగ్గిందని చెప్పుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మత్స్యపురంలో ఈ వాతావరణం చోటు చేసుకుంది. డ్రోన్